వారెవ్వా! ఈ తెలివితేటలేవో పనికొచ్చే పనులలో జూయిస్తే ఏడికో పోయేటోళ్ళు గావచ్చు. అక్క టాలెంట్ ఏందో దెలిస్తే "ఎవరక్కా నువ్వు ఇంత టాలెంటెడ్‌లా ఉన్నావు" అని అంటారు పక్కా. ఎక్దమ్ ప్లానేసి ఎక్స్ లవర్‌ను ఏకంగా గంజాయి కేసుల్నే ఇరికిచ్చి అట్లుంటది నాతోని అనిపిచ్చింది. రింకీ అనే ఈమె అమీర్‌పేటలో ఉన్న ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిజేస్తుంది. శ్రవణ్ అంటే ఆయన గూడా అందులోనే పనిజేస్తున్నాడు. ఇద్దరు కొలీగ్స్ గాబట్టి మాటలు పెరిగి మనసులు కలిసి లవ్ ఆడుకున్నారు. అంతవరకు మంచినే ఉంది. మళ్ళేమైందో గాని కొన్ని రోజులకు శ్రవణ్ ఆమెను దూరం బెట్టుకుంటూ వచ్చిండు. దాంతోని రింకీ 'నరసింహ' సినిమాల నీలాంబర్ లెక్క పగ పెంచుకున్నది. ఆమె ఫ్రెండ్ ఒకాయనతోని కలిసి ₹4000 పెట్టి 40 గ్రాముల గంజాయి కొని 5 ప్యాకెట్లుగా తయారు చేసింది. తర్వాత ఫ్రెండ్‌తోని ఫోన్ చేపించి జూబ్లీ హిల్స్‌లో ఓ పబ్‌కి రప్పించింది శ్రవణ్‌ను. అందరూ కలిసి పబ్‌లో ఎంజాయ్ చేస్తుంటే రింకీ పోయి శ్రవణ్ కార్‌లో గంజాయి ప్యాకెట్లు పెట్టింది. తర్వాత తెలిసిన కానిస్టేబుల్‌కి ఫోన్ చేసి శ్రవణ్ గంజాయి అమ్ముతున్నానని కంప్లెయింట్ చేసింది. పలానా ప్లేస్‌ల పలానా నంబర్‌లున్న కార్‌ల గంజాయి ప్యాకెట్లున్నాయని చెప్పింది. దాంతోని పోలీసులు తెలుగు సినిమా క్లైమాక్స్‌లో వచ్చినట్టు కాకుండా ఎంబటే వచ్చి కార్‌ను చెకింగ్ చేసి శ్రవణ్‌ను పట్టుకుపోయారు. ఇక ఇన్వెస్టిగేషన్ చేస్తే శ్రవణ్ ఉండి అది నా కారు గానే కాదు వేరేటోళ్ళ కార్‌లో వచ్చినా అని చెప్పే వరకలా ఆ కార్‌లో ఉన్నోళ్ళందరినీ పోలీసులు అరుచుకుంటే అసలు ముచ్చట బయటపడ్డది. రింకీని గట్టిగా అడిగితే నన్ను దూరం పెట్టినందుకు కక్షతో నేనే చేసిన అని నిజం ఒప్పుకుందట. అప్పుడు పోలీసులు రింకీని ఆమె అద్భుతమైన ఫ్రెండ్స్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిర్రు. కానీ ఏం స్కెచ్ చేసింది చూడురక్క. రింకీ హాసన్.